తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు మనకి దినమంది ఇచ్చిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు మనకేమని చెప్తున్నాడు? నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన బిడ్డలుగా సంతోషించవలసి ఉన్నది. మనం విడిచే దేవుడు కాదు కాబట్టి ఆయన యందు మనము ఎంతో ఆనందిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, సేవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎన్నడూ దిగులు పడవలసిన పని లేదు. మిమ్మల్ని విడువను, ఎడబాయను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం బలంగా ప్రార్థన చేసి ఆయనను సేవిస్తూ ఆయన కృప పొందుకునే వారముగా ఉండాలని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏదైనా చింతలో ఉన్నా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏదైనా బలహీనతలో ఉన్నా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏదైనా అక్కర్లో ఉన్నా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆయన యందు ప్రార్థనా జీవితంతో మెళకువ కలిగి ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆకలిగొని ఉన్నామా, దేవుడు మనకి సంతృప్తిని కలుగు చేస్తాడని నిరీక్షణతో ఆయన వైపు చూద్దాం. మనం ఏమైనా లేమి కలిగి ఉన్నామా, మనకు సమృద్ధిని కలుగు చేస్తాడన్న సంతృప్తితో ఆయన వైపు చూద్దాం. మనం ఏదైనా బలహీనతతో ఉన్నామా, మనల్ని స్వస్థపరిచే దేవుడని ఆయన వైపు చూద్దాం. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 31:6వ వచనంలో కూడా భయపడకము, నీకు తోడుగా నేను వచ్చుచున్నాను అని యెహోవా దేవుడు నీకు తోడుగా వచ్చును అని వాక్యం తెలియజేస్తుంది. భయపడకము అని తెలియజేస్తుంది. మనకు తోడుగా వచ్చే దేవుడు. మన ఏ అవసరతలో ఉన్నామో, మనం ఏ మార్గంలో, ఇరుకు మార్గంలో నడుస్తున్నామేమో, మనము ఏ చీకటి మార్గంలో నడుస్తున్నామేమో, మనకి తోడుగా వచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకి ఆ చీకటిని వెలుగుగా చేసే దేవుడుగా ఉన్నాడు. మన అక్కర్లన్నిటినీ తీర్చి మనల్ని సమృద్ధితో నింపే దేవుడుగా ఉన్నాడు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని వాక్యం తెలియజేస్తుంది. ఎన్నో వాక్యాలు, మనల్ని విడవను, మనల్ని ఎడబాయను అని ఎన్నో వాక్యాలు దేవుడు మనకి ఈ విధంగా తెలియజేస్తుండగా మనం ఎందుకు ధైర్యపడాలి? మన చింతలు మనల్ని వేధించకుండా ఉండడానికి మనం ఆయన మీద వేసి, ఆయన మనల్ని విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు కాబట్టి ఆయనను సేవిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, నీవే నాకు దిక్కు అని ఆయన ఎడల మనం విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు ఆయన దేనిని బట్టి మనల్ని చింతపడనీడు, దేనిని బట్టి మనల్ని విడిచిపెట్టడు, దేనిని బట్టి మనల్ని అసంతృప్తిపరిచే దేవుడు కాదు. మనల్ని సంతృప్తిపరిచే దేవుడు, విడవకుండా ఎడబాయకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. వినుచున్న బిడ్డలందరూ ఆయన కృపలో వర్ధిల్లుదురుగాక, ఆయన క్షేమంలో వర్ధిల్లుదురుగాక, ఆయన కాపుదలలో వర్ధిల్లుదురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలనైనా. మీరు మా ఎడల నా తండ్రి ఇట్టి ప్రేమ కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని విడవక, మమ్మల్ని ఎడబాయక, మమ్మల్ని కాచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. వినుచున్న బిడ్డలందరినీ ఆ విధముగా మీరు కాయండి ప్రభువా. వారిని విడవద్దునైనా, వారిని ఎడబాయవద్దునైనా. వారిని మీరు కాయండి, వారిని మీరు సమృద్ధితో ఆశీర్వదించండి. వారి లేమిలో సమృద్ధిని కలుగు చేయండి. వారి బలహీనతల్లో సమృద్ధి అయిన ఆరోగ్యం దయచేయండి. నైనా వారి సమస్యల్లో నైనా సమృద్ధి అయిన పరిష్కారం దయచేయండి. బిడ్డలందరినీ మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములందు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.